నమస్కారం అందరికీ. భగవద్గీతలో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయం మనకు జీవితంలో భయం, గందరగోళం ఎలా జయించాలో నేర్పిస్తుంది. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు తన బంధువులు, మిత్రులు, గురువులను చూసి యుద్ధం చేయాలంటే తీవ్ర విషాదంలో పడిపోతాడు. యుద్ధం వల్ల జరిగే నష్టాలను ఆలోచిస్తూ తనలో బలహీనత కలుగుతుంది. అప్పుడే శ్రీకృష్ణుడు ధైర్యంగా ఉండి ధర్మం కోసం యుద్ధం చేయాలని అర్జునుడిని ఉపదేశిస్తాడు. ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవలసింది మనసు బలంగా ఎలా ఉంచుకోవాలి, భయాన్ని ఎలా జయించాలి అనే విషయానికి. జీవితంలో ఎదురయ్యే సంకట సమయాల్లో మనసు బలంగా ఉంచుకోవడమే విజయం సాధించడానికి మార్గం. ఇంపార్టెంట్ శ్లోక విత్ మీనింగ్. శ్లోకం: క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. అర్థం: అర్జున, ఈ భయం, దయ, మానసిక బలహీనత నీకు తగదు. ధైర్యం లేకుండా ఉండటం నీకు శోభించదు. ఈ బలహీనతను వదిలి ధర్మం కోసం యుద్ధం చేయు. కృష్ణ మెసేజ్. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినది: జీవితంలో ఏ సమస్య వచ్చినా, భయం వచ్చినా అది మనసు బలహీనత మాత్రమే. ధైర్యంగా ఉండి నీ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. అప్పుడే జీవిత విజయాన్ని పొందగలుగుతాం. కన్క్లూజన్. తర్వాతి వీడియోలో రెండో అధ్యాయం సాంఖ్య యోగం గురించి తెలుసుకుందాం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. జై శ్రీకృష్ణ.